సో ఇప్పుడు మనము బొజ్జ సంధ్యా రెడ్డి గారితో ఉన్నామండి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. మరి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నిస్తాం. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇప్పటి వరకు 3 రౌండ్లు కంప్లీట్ అయ్యారని చెప్తున్నారు. లీడ్లో మాత్రం కాంగ్రెసే ఉంది. మొత్తంగా చూసుకుంటే 10 రౌండ్ల తర్వాత ఎంత లీడ్లో వస్తుందో చెప్పగలరా? ఒకటమ్మా, మీరు బ్యాలెట్ ఓపెన్ చేసినప్పటి నుంచి లీడ్లోనే ఉంది. ఇదే లీడ్ కంటిన్యూ అవుతుంది. మేము ఫస్టే చెప్పినాం, జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి నాకు తెలిసి ఒక 4 గంటలు కూడా నిద్రపోతలేడు. తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి బీఆర్ఎస్ పార్టీ, అందులో పెద్ద డ్రామారావు ఎవడంటే కేటీ రామారావు. ఆయన నియోజకవర్గం డెవలప్ చేసుకోడు. ఇక్కడ వచ్చేసి సునీతమ్మకి అండగా ఉంటాను దేంటికన్నాడు. సునీతమ్మ బినామీ ఉంది కాబట్టి ఆ బినామీ డబ్బులు కాపాడుకోవాలనే తప్ప ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల బాగోళ్ళు పట్టించుకున్న లేరు. ఇప్పుడు ఇవాళ సునీతమ్మ భర్త మగాటి గోపీనాథ్ గారు ఏదో చేసినాము అంటే, మేము రైమత్ నగర్ ఇన్ఛార్జిగా పనిచేసినాము. ఒక రేషన్ కార్డు లేదమ్మా, 8 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు. ఇవాళ అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, అంత పెద్ద కరెంటు సమస్య ఉంది. అక్కడ పట్టించుకోని వ్యక్తులు ఆయననే పట్టించుకోలేరు. మేడలలో మిద్దెలలో వండుకున్న సునీతమ్మ డెవలప్మెంట్ ఏం చేస్తుంది? భర్త చనిపోయిన బాధ ఎవరికైనా ఉంటుంది. ఆమె బాధపడి ఆమె ఏడుస్తుంటే ఈ దొంగ కొడుకులు బావబామర్దులేమో దొంగ ఏడుపులు ఏడుస్తారు ఓట్ల కోసం. తెలంగాణ ప్రజలైతే నమ్మి కరగాల్సి వాత పెట్టిరుగా. మేము ఫస్ట్ నుంచి చెప్పినాం, అధికారం అనేదేమో అన్నం లాంటిది. కేసీఆర్ కుటుంబానికి అధికారం ఉన్నా లేకున్నా ప్రజలలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నవీన్ యాదవ్ తమ్ముడిని రౌడీ అన్నారు. ఆ రౌడీ అన్నోడు ఎక్కడ పోయిండో, మరి ఆడెక్కడ పోయిండో అసలు 2 రోజుల నుంచి పిల్లపిత్రిగాడు ఎక్కడ పోయిండో అర్థం కాడు. ఈ కేటీ రామారావు, ఈ రామారావు ఎవరు నమ్ముతాడమ్మా? ఎవరు నమ్మడు. ఇది 3వసారి. ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారిని మీరు దింపేస్తామన్నట్టుగా మిమ్మల్ని తొక్కి పామ్ హౌస్లో వండబెట్టి భూస్థాపితం చేసే వరకు నిద్రపోనన్నాడు. రేవంత్ అన్న అదే చేసిండు. రేవంత్ అన్న నమ్ముకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది. మీ కుటుంబంలో మీ చెల్లెను పక్కన పెట్టి 20 సంవత్సరాలు నీ చెల్లె మీ పార్టీకి పనిచేస్తే పక్కకు దోషినోనివి నువ్వు సునీతమ్మకు వచ్చేసి నేను మద్దతు ఇస్తున్నా గుండెలో పెట్టి సిగ్గుండాలరా నీకు? అమ్మకు అన్నం పెట్టనోని చిన్నమ్మ గాజులు చేపిస్తాడు, ఆ బంగారు గాజులు. ఎదవా నువ్వు మాటలు ఎవరు నమ్ముతాడరా? మిమ్మల్ని నమ్మే ఇలా బీఆర్ఎస్ పార్టీ నమ్మి ఇలా కవులు, ఇవాళ రచయితలు, ఇవాళ కళాకారులు, ఇవాళ ఇంతమంది విద్యార్థులు నట్టేట్లా ముంచిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఎట్ట నమ్ముతారమ్మా? మా రేవంత్ అన్న కులం ఎప్పుడు చూడలా, మతం ఎప్పుడు చూడలే, పని చేసేటోళ్ళకి విలువనిచ్చిండు. ఇలా అందశ్రీ అన్నను గుండెల్లో పెట్టుకుండు. ఆయన ఒక నిజంగా అందశ్రీ గారి పాడమోయడం అనేది నిజంగా అది ఇక మనం చెప్పుకోవడానికి కూడా ఉండదు. అంటే నా అన్నలాగా అంటే ఆయన తెలంగాణ కోసం ఊపిరి పోసి ఆయన పాటతోని ఆయన గీతంతోని అలాంటి కళాకారులు గద్దరన్న గుండెల్లో పెట్టుకుండు. ఇలా గద్దరన్న కాలు గజ్జ కట్టుకొని తెలంగాణ ఒక రిధం అంటే తెలంగాణ ఒక ఊపు వచ్చింది. అంత మంచి మంచి పాటలు పాడిన వాళ్ళను విద్యార్థులు ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని పందికొక్కలాగా దోసుకొని కర్మ సిద్ధాంతం అమ్మ దోసుకొని తిన్నాక వీళ్ళు ఒక్కరైనా కరెక్ట్ ఉన్నారా? ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాడు, కాలిరిగి పడ్డాడు. ఇక్కడ తివార్ జైలుకు బిడ్డను పంపించిండు కర్మ సిద్ధాంతం. కేటీ రామారావుకు కథం దుకాన్ బంద్. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఏమంటున్నారు? రౌడీ అన్నవారా? ఈరోజు కేటీ రామారావు బాత్రూమ్లు కనుక్కునేటోని తీసుకొచ్చి ఇవాళ సిరిసిల్లలో ఎమ్మెల్యేని చేసిరు. సిరిసిల్లలో ఎమ్మెల్యే చేసేటప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న 5 లక్షలు పెట్టి 2 ప్రజా రథాలు పంపించిండు. డబ్బులు లేవు అని చెప్పేస్తే బిడ్డకు కట్నం కింద ఇన్ని పైసలు కావాలంటే కట్నం కవితమ్మకు పైసలు గుర్చి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళ పైసలతో బతికిన నా కొడుకులు ఇలా వాళ్ళ కొడుకుని రౌడీ అంటారా? మీరు ప్రశ్నించటోని రౌడీ అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా 10 మందికి అన్నం పెట్టిరు. నవీన్ తమ్ముడు 2 సార్లు ఓడిపోయిండు, అదరలేదు బెదరలేదు, ప్రజల వైపే ఉన్నాడు. ఈరోజు ప్రజలు ఓన్ చేసుకున్నారు, గెలిపించిండ్రు, ఒక గౌరవాన్ని ఇచ్చిర్రు. గర్వంగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తాం. మేము అన్న అభివృద్ధి పథంలో నడుస్తాము. కేవలం ఒక రైమత్ నగర్లోనే 14,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇవాళ 14,000 రేషన్ కార్డులు ఇచ్చినామంటే మీరు వెళ్ళి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో 18,000 కోట్లు ఇవాళ మన ఆదాయం అయితే ఇవాళ ఎన్నో పథకాలను అమలుపరిచినాం. ఇంకా సంపదను పెంచుకోవాలి, విద్యా వ్యవస్థని ముందుకు పంపించాలి, ఇవాళ ఒక డెవలప్మెంట్ని ముందుకెళ్ళాలి. యంగ్ ఇండియా పేరుతోని మంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని అడ్డుకుంటే తెలంగాణ రాష్ట్రం అగ్గిలం అవుతుంది అనేది కూడా ఇవాళ జూబ్లీ ఎలక్షన్లు ఓటర్స్ మంచి తీర్పునిచ్చిండ్రు.
ఫస్ట్ నుంచి కూడా అత్యధికంలో ఉన్నారు. మెజార్టీ ఎంత అన్నది కాదు, గెలిచిండా గెలవలేదా, ఒక్క ఓటైనా కూడా గెలుపు నాంది పలికింది. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజలు రియలైజేషన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండ్రు. మేము గొప్పగా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము, తప్పకుండా ఓన్ చేసుకుంటాము. హిందూ ముస్లిం బాయ్ చాట్ల తౌడు పెట్టి కుక్కల కొట్లాడ పెట్టేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. కానీ మేము సెంటిమెంట్ రాజకీయాలకు తావివ్వకుండా కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లింల మధ్యన గొడవలు పెట్టాలని బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చూసింది. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే వీళ్ళకేం నొప్పి. మేము ఇవ్వాలనుకున్న మైనార్టీ సోదరులకు ఇచ్చినాం, దాంట్లో తప్పేముంది? ఆయన దేశద్రోహి కాదు కదా, ఆయన కూడా జూబ్లీ హిల్స్ గతంలో పోటీ చేసిన వ్యక్తే కదా, ఆయన కూడా అక్కడ అభ్యర్థే కదా, గతంలో అక్కడ కూడా ఆయన క్యాండిడేటే కదా. మేము ఇచ్చుకుంటే వీళ్ళకేం బాధ? మీరేమన్నా మీ ఇంట్లో 5 పదవులు ఇచ్చుకుర్రు, మేమేమన్నా అన్నానరా? దోసుకొని తిన్నారు, మేమేమన్నా అన్నానరా? మాకిస్తే మీకేం నొప్పిరా? మేము హిందువులు ముస్లిమ్స్ బాయ్ అని ఒక నినాదంతో పోతున్నాము. మాకు మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరము ప్రజాస్వామ్యంలో కులం మతం భేదం లేకుండా అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ నినాదం. ఇవాళ రేవంత్ అన్న నిజంగా కూడా అహర్నిశలు పనిచేస్తూ ఆయన మాటకు విలువనిచ్చిరు. నవీన్ తమ్ముని గెలుపు, ఇది జూబ్లీ హిల్స్ ప్రజల గెలుపు, చాలా సంతోషంగా ఉంది. ఇది ఇట్లాగే కొనసాగుతుంది. ఈ పథకాలు కూడా అన్ని అమలు పరుస్తాము. తప్పకుండా మహిళలకి పెద్దపీట వేసేదే కాంగ్రెస్ పార్టీ. దానికి నిదర్శనం నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళను. ఈ రోజు నేను అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చినా అంటే ఒక వేదికనిచ్చింది కాంగ్రెస్ పార్టీ, కన్నతల్లి పార్టీ. కాబట్టి ఈ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటా. మాలాంటి వాళ్ళు ఎదగాలి అంటేనే కాంగ్రెస్ పార్టీకి రావాలి. మేడం, మరి ఎంఐఎం కాంగ్రెస్ ఎప్పటి నుంచో అలయన్స్ అని అంటున్నారు, మరి మీరు కూడా చెప్తున్నారు ఎంఐఎం వాళ్ళు మీకు మద్దతు ఇచ్చారనేసి. మరి దీనికి అదే విధంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఒకటమ్మా, వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారా? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గట్టి పోటీ ఎట్లా ఇస్తారు? అసలు వాళ్ళు 1 లక్ష మెజార్టీ రావాలి. అక్కడ ప్రజలు గమనిస్తారమ్మా. ప్రజల తీర్పుని మనం గౌరవించాలి, మీరు కానీ నేను కాదు. అహంకారం పనికిరాదు. అదొక్కటే. తెలంగాణ ప్రజలు పామౌదులో వండబెట్టారు కేసీఆర్ని. ఈ డ్రామారావు ఎన్ని చెప్పినా నమ్మలేగా. బాబుబామర్దులు వచ్చి మీకు విషయం తెలియదు ఏంటంటే, ఇదే ఉప ఎన్నికలలో మొన్న ఉప ఎన్నికలైన చూసిరా గతంలో, మునుగోడు ఉప ఎన్నికలలో కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అక్కడ ప్రజల్లో ఏ మాట అన్నాడు? పాలిచ్చే ఆవు కావాలన్నా, గడ్డి తిన్న దున్నపోతు కావాలన్నా నిర్ణయించుకోమన్నాడు. గడ్డి తిన్న దున్నపోతులను పామౌదులో వండబెట్టింది జూబ్లీ హిల్స్ ప్రజలు. పాలిచ్చే ఆవును కోరుకున్నారు. డెఫినెట్ గా గుండెలో పెట్టి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి చూసుకుంటున్నట్లయితే ఇక్కడ గట్టిగా నవీన్ యాదవ్ గారే గెలుస్తారు. ఇంకా ముందు వెళ్తుంటే మనం ఎన్నో వేలతో కాదు, ఒక్క ఓటు అన్నా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ లీడ్ లో ఉంటుంది, మేమే గెలుస్తాము ఈ నియోజకవర్గంలో అనేసి గట్టిగా చెప్తున్నారు. వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. కెమెరామెన్ సుధీర్ తోటి మాధురి, TG5.